నట్ట లేదు. ఎందుకంటే 2014 టైంలో కూడా ఇదే ఆరోపణలు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డుల విషయంలో వెనకది. ఇప్పుడు అక్కడక్కడ మచ్చుకిస్తున్నట్టున్న రేషన్ కార్డులు కానీ కొత్త ఏమి ఇవ్వలేనప్పుడు కొత్తగా సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతాయి? అంటే నేను మీకు ఇందాకనే చెప్పా, మనీ ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కరు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నా దగ్గరకు వచ్చే సంపాదన, నేను సంపాదించుకునే సంపాదనలో నాకు ఒక ఆలోచన ఉంటుంది. నెలకి ఇంత ఖర్చు పెట్టాలి, నేను అది కుక్కలకే ఖర్చు పెడతానా, ఆవులకే ఖర్చు పెడతానా, లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెడతానా, ఇది నా యాటిట్యూడ్. ఇంకొకళ్ళు 100 సంపాదించే మనం ఇంకో 10 రూపాయలు సంపాదించుకోవాలి కానీ నెల ఎందుకు తగలేయాలనేటటువంటి వాళ్ళు ఉంటుంది. ఒక్కొక్క యాటిట్యూడ్, వీళ్ళిద్దరి యాటిట్యూడ్ లో ఒక భిన్నత్వం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కదా, అది ప్రభుత్వానికే, ప్రభుత్వాల పాలసీలు కూడా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రూపాయలు పంపిస్తే చివరికి 10 రూపాయలు చేరేది. మోడీ ప్రభుత్వం 100 రూపాయలు 100 చేరుతోంది. అది ద వే థింకింగ్ అనమాట. అంటే పార్టీల పాలసీలు ఉంటే ఓకే, ప్రభుత్వాలకు కూడా మారినప్పుడు పాలసీలు మారిపోతాయి. అంతే, పార్టీ పాలసీనే ప్రభుత్వం పాలసీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్ని ఇవ్వాలన్నది తన పాలసీ. అలాంటి వాడిని ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు ఇస్తే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ సింపుల్ లాజిక్ ఒకటే, ప్రతిదానికి ఒకటే వ్యవహారం. అక్కడ ఎవరన్నా అడిగినా కూడా అన్ని ఇచ్చినోడు 11తో ఇంటికెళ్ళి పడుకున్నాడు. మనం ఎమోషన్ తో గెలుస్తాం తప్పించి ఇస్తే గెలవం. ఇది ఒక యాటిట్యూడ్. నెంబర్ 2 ఏంటంటే మానవతా కోణం. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళలో 100కి 90 మంది కోరిక ఏంటంటే